మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ధీటుగా కుల గణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి న్యాయం జరగాలని ఒక అకుంఠిత దీక్షతో ఆనాడు భారత్ జోడో యాత్ర నుంచి ఈనాటి వరకు ఏలెత్తి చాటుతున్నటువంటి మహానుభావుడు ఈ రకంగా చేస్తున్నాడు. కాబట్టే చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి సందర్భం ఇవాళ. మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖర్గే గారు పంపిన సైనికుని నేననే మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాను. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతా, వేరే కులాల్ని వేరే మతాల్ని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం, మనం పుట్టిన మతం కోసం ఎదగాలని, వారికి సేవ చేయాలని ఉగులాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాల్ని వేరే మతాల్ని కించపరచకుండా నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ఇవాళ బీసీల విషయంలో, భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికి నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నా. ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు చాలా సందర్భాల్లో చర్చించి నన్ను ఒక ధ్యేయంతో నన్ను పిసిసి అధ్యక్షుడిగా చేసినారు. ఆ ధ్యేయాన్ని మరవకుండా, ఆ ధ్యేయాన్ని ఎక్కడ డివైడ్ కాకుండా వారు కోరిన విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే నా తపన.